ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ. ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. ఆప్కి అదాలత్కి మీకు స్వాగతం. ఢిల్లీ పక్కనుండే నగరం పేరు బరేలీ. ఎక్కువ కాలంగా బరేలీ 2 విషయాలకి చాలా ఫేమస్ అనే చెప్పాలి. అక్కడ ఒక పెద్ద ఫేమస్ మెంటల్ హాస్పిటల్ ఉంది. ఇక రెండవది బరేలీలోని జుమ్కా. ఖచ్చితంగా మీరు వినుంటారు. జుమ్కా గిరారే బరేలీ బజారమే. కానీ ఇవాళ ఆప్కి అదాలత్కి ఒకరు వచ్చారు. ఆవిడ బరేలీ పేరుని ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ చేశారు. ఆవిడ ఎలాంటి అమ్మాయి అంటే ఆవిడ బరేలీ నుంచి బయటికి వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఆవిడ మన ఇండియా పేరుని చాలా పాపులర్ చేశారు. ఆవిడ ఎలాంటి ఆవిడంటే ఆవిడ ముంబైకి వెళ్ళి అందరి మనసుల్ని గెలుచుకున్నారు. ఆవిడకి స్వాగతం పలుకుతున్నాను. కోట్ల కొద్ది ప్రజల మనసుల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆవిడే ప్రియాంక చోప్రా. ఆప్కి అదాలత్లో ప్రజలున్నారు, చెప్పండి. బోన్ ఉంది, అలాగే మీరు కూడా ఉన్నారు. ఇవాళ ఈ కేసు కోసం మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జడ్జి ఎవరంటే హిందుస్థాన్ టైమ్స్ లోని హిస్టరీ సిటీ ఎడిటర్ సోనల్ కాల్రా గారు. స్వాగతం పలకండి. ఇవాళ ఆప్కి అదాలత్లో ఈ సెన్సేషనల్ కేసుని మొదలు పెట్టడానికి ముందు, అలాగే ప్రియాంక చోప్రా గారి మీద ఆరోపణలు వేసే ముందు ఇవాటి జడ్జి అయిన సోనల్ కాల్రా గారి అనుమతి తీసుకుని తర్వాత ఈ కేసుని మొదలు పెడదాం. అనుమతిస్తున్నాను. కేసుని విచారించచ్చు. కేసుని మొదలు పెడదాం. ఇవాళ ప్రియాంక చోప్రా గారి మీదున్న మొదటి ఆరోపణ. ఆప్కి అదాలత్లో ప్రియాంక చోప్రా గారి మీదున్న మొదటి ఆరోపణ ఇదే. ఈవిడ అందరికన్నా గ్లామరస్ థీఫ్. కొద్ది రోజుల క్రితం వీళ్ళ లిస్ట్ లో మీ పేరు కూడా ఉంది. ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళ లిస్ట్ లో ఉంది కదా? ఇప్పుడు కూడా సార్. ఇప్పుడేం విన్నానంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తెల్లవారుజామున మీ ఇంటికి రైడ్కి వచ్చారని. అండ్ నేను ఏ విన్నానంటే అది అతిపెద్ద స్టార్స్కే జరుగుతుందని నేను ఫ్లాటర్ అయిపోయాను. అయితే మీకు ఏమనిపించిందంటే వాళ్ళు రాకపోతే మీకు? అవును, వాళ్లే నాతో ఇలా అన్నారు సార్. కానీ థెఫ్ట్ కి సంబంధించిన విషయం ఏమిటంటే ఈ కుట్రకి సంబంధించి ఏం చెప్తున్నానంటే అలాగేవి ప్రూవ్ అవ్వలేదు. తర్వాత చాలా రూమర్స్ ఇలాగొచ్చాయి, అవి అన్సబ్స్టాన్షియల్ గా ఉన్నాయి. అందుకని నేను చాలా అప్సెట్ అయ్యాను. తర్వాత నేనేనాడు ఇవన్నీ దాచలేదు. అవును, ఆ రోజు మా ఇంట్లో రేడ్ జరిగింది. దానికోసం నేను ఎప్పుడూ సిగ్గుపడలేదు. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ అయి ఉంటే వాళ్ళు వాళ్ళ పనిచేస్తున్నారు, న్యాయంగా నడుచుకుంటున్నారు. ఇంతవరకు నేను వన్ ఆఫ్ ద హైయర్ ట్యాక్స్ పేయర్ గా ఉన్నాను. అందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను న్యూస్ పేపర్ లో ఏమని చదివానంటే 6 కోట్ల రూపాయలు, అది కూడా కరెక్ట్గా చెప్పండి. 6 కోట్ల రూపాయల క్యాష్ నా మ్యాట్రెస్ కింద దొరికిందని కూడా చెప్పారు. అంత క్యాష్ ని నా లైఫ్ లో నేను చూసింది కూడా లేదు. అయితే ఎంత ఉంది? 6 కోట్ల క్యాష్ అని చెప్పారు. 6 కోట్లు క్యాష్ అని చెప్పారు. సరే, ఆ విషయం వదిలేండి. నిజానికి ఎంత ఉంది? నా ఇంట్లో అంత క్యాష్ లేదు. నాకేమనిపిస్తుందంటే 6 కోట్లు చాలా తక్కువ. ఒకవేళ 7 కోట్లు అని చెప్పుంటే? లేదు, కనీసం 10 అయినా చెప్పుండొచ్చు కదా. అంటే కాస్త రెస్పెక్ట్ అయినా నాకు ఉంటుంది కదా. సరే గానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి డోర్ ఎవరు ఓపెన్ చేశారు? సార్, అది యూజువల్ గా మన అందరిళ్లలో ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్లే ఓపెన్ చేశారు. నా మెయిడ్ రంజిత్ ఉన్నారు కదా. మీ మెయిడ్ మొహం షాహిద్ కపూర్ లాగా ఉంటుందా? నాకు అలాగే అనిపిస్తోంది. నాకేమనిపిస్తుందంటే ఏ న్యూస్ పేపర్ వాళ్ళు ఇలా రాశారో వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మా ఇంటికి వచ్చుంటారు అని, డోర్ ఓపెన్ చేసి చూసుంటారు అని. మనం ఈ విషయాన్ని చాలా తమాషాగా మాట్లాడుతున్నాం, కానీ ఇది చాలా చీప్ అయిన విషయం. తర్వాత ఐ థింక్ అమ్మాయిలు ఎవరంతా ఇక్కడ కూర్చొని ఉన్నారో వాళ్ళు నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలరు. అండ్ ఇది తప్పు. ఒకవేళ వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేనప్పుడు తర్వాత అలాగా జరగనే లేదు. మీరు ఒక రూమర్ ని నమ్మి ఫ్రంట్ పేజ్ న్యూస్ పేపర్లో ఇలాగా వేస్తున్నారు, అదే హెడ్లైన్ లో వేస్తున్నారు. మీరు ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నారన్న విషయాన్నే మర్చిపోయి అది నేను ఒకరి కూతుర్ని, ఒకరికి అక్కని, ఒకరికి చెల్లుల్ని. తర్వాత ఈ విషయం పూర్తిగా తప్పుడు విషయం.
ఈ చీప్ న్యూస్ ని ఎలాగ చిత్రించారు అంటే దారుణంగా రాశారు. ఈ విషయాన్ని తలుచుకొని మనం నవ్వుతున్నాం, కానీ నేను ఒక అమ్మాయిని, నాకు రెస్పెక్ట్ ఉందని వాళ్ళు మర్చిపోయారు. సో ఐ డిడెంట్ టేక్ దిస్ వెరీ కైండ్లీ అట్ ఆల్. మీరు కమినే సినిమా చేసేటప్పుడు షాహిద్ కపూర్ గారు ఏడ్చేసిన వస్తే ఆ సీన్లో మీరు కూడా ఏడ్చారట. షాహిద్ కపూర్ నాకు సంబంధించి యాక్చువల్లీ వెరీ బెస్ట్ యాక్టర్. తర్వాత నా జీవితంలో ఇంతవరకు 3 times ఇలా జరిగింది. ఒకటి కమినే ఇంటర్వెల్ సీన్. గుడ్డు క్యారెక్టర్ ఏడ్చేటప్పుడు నా డైలాగ్ని మర్చిపోయాను. ఆయన ఆ సీన్ని చాలా బాగా చేశారు. అండ్ నాకు 2 seconds తర్వాతే నా డైలాగ్ గుర్తుకొచ్చింది. అదొక మోనోలాగ్. ఆయన ఏడుస్తూ చెప్తారు, నువ్వు ఎందుకు నన్ను మోసం చేసేవు అని. నేను జవాబు చెప్పకుండా అలాగే ఉంటాను. నువ్వెందుకు ప్రిటెండ్ చేస్తున్నావు అని అడుగుతారు. మీరు సినిమా చూస్తుంటే ఆ సీన్ మీకు గుర్తుంటుంది. హీ డిడ్ ఇట్ వెరీ వెల్. యాజ్ అన్ యాక్టర్ నేను ఎదురుగా ఉన్నప్పుడు నేను డైలాగ్ మాట్లాడాలని పూర్తిగా మర్చిపోయాను. ఐ గాట్ రియల్లీ స్టక్ ఇన్ టు పర్ఫార్మెన్స్. ఇది ఫస్ట్ టైం షాహిద్తో జరిగింది, సెకండ్ టైం షారుఖ్తో డాన్ సినిమాలో. అందులో మా ఫైట్ సీక్వెన్స్ జరిగింది. ఆయన నా మెడపట్టుకొని డైలాగ్ మాట్లాడతారు. నేను భయంలో నా డైలాగ్ మొత్తం మర్చిపోయాను. తర్వాత 3వసారి హృతిక్తో క్రిష్లో జరిగింది. ఆయన పర్ఫార్మెన్స్ లో నేనెంత మెస్మరైజ్ అయిపోయానంటే ఐ ఫర్గాట్. తర్వాత నేను ఏడ్చానా అని అడిగారంటే లేదు, ఐ అడ్మైర్ హిమ్ బికాస్ హీ వాస్ అన్ యాక్టర్. ప్రజల నుంచి ఏదైనా అడగాలనుకుంటున్నారా? అడగండి. మేడం, చూసినట్లయితే సార్ ఇప్పుడు చెప్పినట్టుగా మీరు బరేలీకి చెందినవారు. ముందు నాకు క్లియర్ చేయండి, మీరు బరేలీనా పంజాబీయా? యాక్చువల్గా నా జీవితంలో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. నేను మీకు చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మా తాతయ్య నానమ్మ అంబాలాకి చెందిన వాళ్ళు. మా పేరెంట్స్, మా నాన్నకి చెందిన వాళ్ళందరూ అంబాలాకి చెందిన వాళ్ళు. మా పిన్ని బాబాయ్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. బరేలీలోనే నేను పెరిగాను, ఎందుకంటే మా నాన్న ఆర్మీలో ఉండేవారు. సో ఆయన పోస్టింగ్ అక్కడే. సో నేను అక్కడ 8 ఏళ్ళు ఉన్నాను. మా మమ్మీ పుట్టింది మెడ్రాస్లో. నేను పెరిగింది జార్ఖండ్లో, జంషెడ్పూర్లో. నేను పుట్టింది జంషెడ్పూర్లో. తర్వాత మా తాతయ్య కాశ్మీర్, మా నానమ్మ కేరళ. ఇప్పుడు మీరు చెప్పండి నేనెవరో. అదా మేడం. ఒకవేళ ఎవరి కుటుంబంలోనైనా నేషనల్ ఇంటిగ్రేషన్ ఉందని చెప్తే అది ప్రియాంక చోప్రా గారి కుటుంబంలో. అందుకే మిస్ ఇండియా అయ్యాను స్కూల్ అమెరికాలో, అందుకే మిస్ వరల్డ్. సింపుల్. మేడం, మిమ్మల్ని మీరు పంజాబీ అని చెప్పుకోకూడదు, ఎందుకంటే సరే ఇప్పుడు నా పేరు చోప్రా. పంజాబ్ లో ఉంటేనే పంజాబీ, బరేలీలో ఉన్నప్పుడు బరేలీయనే. సరే ఇప్పుడు నేను ముంబైలో ఉండడం వల్ల మిస్ ముంబై అలా ఏం అయిపోయాను. కాదు, ఒకవేళ మీరు పంజాబ్ లో లేకపోతే మీరు పంజాబీ కాదు. లేదు లేదు లేదు, ఐ థింక్ ఈయన జీవితంలో ఇదే ప్రాబ్లం అనుకుంటాను. మీ దృష్టి చాలా వర్స్ట్ గా ఉంది. తర్వాత మీరు అంటే మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే నా లోపల ఎన్ని నేషనాలిటీస్ ఉంటే, అంటే మా నాన్న పంజాబీ అవ్వడం వల్ల నేను పంజాబీనని ఎంత గర్వపడుతున్నానంటే నా పేరు కూడా చోప్రా. మ్యామ్, మీ ఒక సినిమాని మేము చూసాం. నన్ను పెళ్లి చేసుకుంటారా? ఆ మూవీ నుంచి ఒక పాట పాడగలరా? నేను పాడాలా? నాకు అవును, ఒక రాదే. 2 లైన్లు పాడండి. యాక్చువల్ గా పాడండి, మీరు please. చాలా బాగా పాడతారని విన్నాను. ఓ పాట మీరు పాడతారా? కరెక్ట్ గానే విన్నారు. ఏదైనా పాడండి మేడం. సరే నేను నా డార్లింగ్ పాడనా? ఆ, 2 అదే లైన్లు. పాడండి. మీరు జాయిన్ అవుతారా? మేం కూడా పాడతాం ఓకే. మేడం. डार्लिंग आंखों से आंखें चार करने दो, रोको ना मुझको प्यार करने दो, बेकैफ है बहारा बेचैन जाने यारा, बुलबुलों को अभी इंतजार करने दो, डार्लिंग आंखों से आंखें चार करने दो. ఒకవేళ రియల్ లైఫ్ లో అవును. ఎవరైనా ఒకరిని హత్య చేస్తే మిమ్మల్ని క్షమిస్తామంటే ఎవరిని హత్య చేస్తారో ఒకసారి చెప్పండి. మీరు ఖచ్చితంగా ఈ ప్రశ్న నన్ను అడగాలనుకుంటున్నారా? ఖచ్చితంగా. అయితే ఖచ్చితంగా. మిమ్మల్ని. ప్రియాంక, నా దగ్గర ఇంకా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. Definitely, sir. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రియాంక చోప్రా గారిని ప్రశ్నలు అడుగుదాం. అలాగే ఈ కేసు కూడా కొనసాగుతుంది. ఎవరెవరి పేర్లైతే కేతో మొదలవుతాయో, కెత్రినా, కరీనా, కంగనా, అందరితోనూ మీకు ప్రాబ్లమే. ఏమంటున్నారు? కంగనాతో నాకెప్పుడు ప్రాబ్లం అయింది? మీరు చెప్పేదాన్ని బట్టి మీతో ఇద్దరితో ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్ లో ఇవాళ మనం ప్రశ్నలు అడుగుతున్నది, ఆరోపణలు మోస్తున్నది ప్రియాంక చోప్రా గారి మీద. ఇప్పుడు మనం కొనసాగిద్దాం. తర్వాత ఆరోపణ ప్రియాంక చోప్రా గారి మీద.
ఆకి అదాలత్లో ఫిలిం స్టార్ ప్రియాంక చోప్రా గారి మీదున్న తర్వాత ఆరోపణ ఈవిడొక పర్ఫెక్ట్ చీటర్. ప్రియాంక, నేను మీకు ఒక పాత విషయాన్ని గుర్తు చేస్తాను. న్యూయార్క్లోని సమ్మర్ స్కూల్ మీకు గుర్తుందా? సమ్మర్ స్కూల్ అక్కడ ఒక గుర్తు. ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు చీటింగ్ చేశారు. ఓ సార్, నేను చీటింగ్లో పెద్ద కిల్లాడిని. సార్, అది నా పని, నా ప్రొఫెషన్. యాక్టింగ్ చేస్తున్నానంటే అది అబద్ధం చెప్పడమే కదా. నేను క్యారెక్టర్గా మారుతున్నాను, వాళ్ళిచ్చే డైలాగ్స్ని మాట్లాడుతున్నాను, కళ్ళని నమ్ముతున్నాను, అదేగా నా పని. యాక్టింగ్ మొదలుపెట్టి నుంచి ఈ పని మొదలు పెట్టారా, లేదా అంతకు ముందు నుంచే ఈ ముందు చీటింగ్ నుంచే, చేసేవారా? చాలా ముందు నుంచే. నేను చాలా పెద్ద లయర్. అయితే చిన్నప్పటి నుంచి మీకు ఇదంతా అలవాటైపోయింది, అవునా? యాక్చువల్లీ నేను స్కూల్లో కొంచెం నాటీనే. నాటినే, కానీ మీరు చాలా బాగా చదివేవారు. మీకు సన్షైన్ అనే పేరు కూడా పెట్టారు. నేను చదవడం వల్ల కాదు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, చాలా బ్రైట్ గా ఉంటాను, అందుకే ఫ్రెండ్స్ సన్షైన్ అని పేరు పెట్టారు. నేను చదవడం కూడా బాగానే చదువుతాను. నిజమే. అయితే ఇది కూడా నిజమే కదా, మీరు యాక్టర్స్ అవ్వాలనుకోలేదు? సార్, యాక్టింగ్ నా జీవితంలో మిస్ వరల్డ్ తర్వాత 2 ఏళ్ల తర్వాతే వచ్చింది. అంతకుముందు ఇంజనీర్ అవ్వాలని అనుకున్నాను. ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలని ఆశపడ్డాను, సైన్స్ స్టూడెంట్. తర్వాత చూసారంటే 17 ఏటన మిస్ వరల్డ్ అయ్యాను. ఐ థింక్ 15 ఏటన మన జీవితంలో ఏమవుతుందో మనకే తెలియదు కదా. నా జీవితమే మారిపోయింది. నేను మీ పేరెంట్స్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ చదివాను. అందులో వాళ్ళు ఏమన్నారంటే మీరు ఇల్లు ఊడ్చే పని మనిషి అవ్వాలనుకున్నారట. అది నా 3 ఏళ్లప్పుడు. నాకు ఊడ్చడం అంటే చాలా ఇష్టం. నేను చీపురు తీసుకొని ఇల్లంతా ఊడుస్తూనే ఉంటాను. తర్వాత మా తాతయ్య కర్ర తీసుకొని నన్ను తరువుతూ వస్తారు. చీపురు తీసేవంటే తనులు తింటావంటారు. నువ్వు చదవాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అని అంటారు. తర్వాత నేను ఊడడమే లేదు. ఇప్పుడు చూడండి మా ఇల్లు ఎంత మురుగ్గా ఉంటుందో. మీకు చిన్నప్పటి నుంచే మిగతా వాళ్ళని ఇమిటేట్ చేసే అలవాటు ఉందా? అవును, చిన్నప్పుడు ఉండేది. నేను అలా ఆలోచించలేదు నేను యాక్టర్ అవుతానని. ఇప్పుడు చూసారంటే యాక్టింగ్ నాకు ప్రొఫెషన్ గా మారిపోయింది. కానీ నేను యంగ్గా ఉన్నప్పుడు, 10 ఏళ్లగా ఉన్నప్పుడు, ఒక 10-15 ఏళ్ళు ఉన్నప్పుడు నేను బరేలీలో ఉన్నాను. అక్కడున్న ఒక అమ్మాయి యాక్టర్ అవ్వగలదని నేను అసలు అనుకోనే లేదు. నా ప్రొఫెషనల్లే యాక్టింగ్ అవుతుందని నాకు అసలు తెలీదు. సో నేనెప్పుడు ఇమిటేట్ చేస్తూనే ఉంటాను. అవును, ఇప్పుడు దానికి చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక స్టేజ్ షోలో షారూఖ్ ఖాన్ గారిని ఇమిటేట్ చేశారు. అవును, ఎప్పుడు చెప్పాను కదా నేను అల్లరి పిల్లల్ని. సారీ. అప్పుడైనా స్టేజ్ కింద కూర్చుని అడిగారట, అసలు ఏం జరుగుతుంది, నాతో తమాషా చేస్తున్నారా అని. కానీ అదంతా థ్యాంక్ గాడ్ ఆయన నవ్వేశారు అంతే. ఆయన సీరియస్గా తీసుకోలేదు, కానీ నేను ఆడుకోలేదు. కానీ చెప్తారు కదా, ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్లాటరీ. అంతేకాదు, మీరు సల్మాన్ ఖాన్ గారి దబాంగ్ రోల్ కూడా చేసి చూపించారు. ప్రజలకు అది బాగా నచ్చింది, అవునా? యా, ఐ థింక్ ఆ అవార్డ్ ఫంక్షన్ నేను చాలా గ్రేట్ఫుల్. యాక్చువల్గా ఒకే విషయం చేసి మాకు కలిసిపోతుంది. మేము అన్ని అవార్డ్ ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం, ఒక పాటకి డాన్స్ ఆడతాం. అందుకని నాకు డిఫరెంట్గా ఏదో ఒకటి చెయ్యాలని ఆశ. సో ఐఎమ్ గ్లాడ్ నేను వేరే పర్ఫార్మెన్స్ చేశాను. సో ఐఎమ్ హ్యాపీ. కానీ సల్మాన్ ఖాన్ గారు దీన్ని తప్పుగా తీసుకోలేదా? ఐ హోప్ నాట్. ఐ డోంట్ థింక్ సో. చెప్పాను కదా, ఇమిటేషన్ ఇస్ మీ ద బెస్ట్ ఇద్దరి ఫార్మ్ ఆఫ్ మధ్య చాలా ఫ్లాటరీ. కాలం నుంచి ఒక ప్రాబ్లం ఉందని విన్నాను. ప్రాబ్లమా? అదేంటో నాకు తెలియదే. ఉంటే కాస్త చెప్పండి అయితే చూద్దాం. పాత ప్రాబ్లం క్లియర్ అయిపోయిందిగా? నాకు ప్రాబ్లం ఉన్నట్టే తెలీదు, మీరే ఎప్పుడు చెప్తున్నారు? నేను ఈ విషయాన్ని న్యూస్ పేపర్లో మీరు చదివాను. న్యూస్ పేపర్ అంతా నమ్ముతున్నారు సార్. దీనివల్ల నా లైఫే ప్రాబ్లంలో పడుతుంది. అందులో ఇది కూడా రాశారు, కత్రినా మీతో పని చేయడానికి నిరాకరించారు అని. అది మీరు కత్రినాని కదా అడగాలి. దీనికి నేనెలా సమాధానం చెప్పగలను? తర్వాత నన్ను నిందిస్తారు. నేనేం కాదన్నానో మీరు నన్ను అడగండి. సరే, కానీ ఈ విషయం నిజమే కదా, ఆవిడ మీతో ఒక సినిమా చేయని చెప్పడం? ఆవిడ సినిమానే వద్దన్నారు. నా వల్ల వద్దన్నారో కాదో నాకు తెలీదు కదా. మీరేమనుకుంటున్నారు? నాకేమనిపిస్తుందంటే నా వల్ల ఒక ఆర్టిస్టు ఎప్పుడు, ఎందుకంటే కత్రినా చాలా పెద్ద స్టార్ ఆర్టిస్ట్, అందుకని ఆవిడెప్పుడు అలా మీరు చేయరు. దీనికి డిప్లొమాటిక్ గా సమాధానం చెప్తున్నారు. సార్, నిజంగానే అలా అనిపించట్లేదు. ఆవిడ చాలా పెద్ద స్టార్ ఆర్టిస్ట్, ఎందుకు అలా చేస్తున్నారు? ఐ డోంట్ థింక్ సో. సరే, ఆవిడ చేయకపోతే మరి కరీనా గారు ఎందుకు చేశారు? సార్, ఇది కూడా మీరు ఆవిడ్నే కదా అడగాలి. మీరు అన్నీ నన్నే అడుగుతున్నారు. ఇక్కడ ఉన్నది నేనా లేక వాళ్ళ? చెప్పండి. లేదు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరెవరి పేర్లైతే కేతో మొదలవుతుందో, కట్రినా, కరీనా, కంగనా, అందరితో మీకు ప్రాబ్లం ఉంది? కంగనాకి నాతో ప్రాబ్లమా? లేదు. మీరేమంటున్నారు? కంగనాకి నాతో ఏంటి ప్రాబ్లం? దీన్ని బట్టి మిగతా ఇద్దరితో ప్రాబ్లం ఉందని అర్థమవుతుంది, అవునా? లేదు.
మీ క్లాప్స్ పూర్తయితే నేను చెప్తాను. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే మీరు న్యూస్ పేపర్ని నమ్ముతున్నారు అని. వాళ్ళే ఇదంతా రాశారు గానీ నిజంగా మా మధ్య ఏ ప్రాబ్లమూ లేదు. మేము మీట్ అయ్యేటప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లమూ లేదు. చూడండి, మనం మీడియాతో ఒక కథ మాట్లాడాలనుకుంటే ఇందులో ఇంకొక విషయం కూడా ఉందని చెప్పాలి. కరీనా అక్కడికొచ్చారు, మీరు ఆవిని 3 గంటలు వెయిట్ చేయించారు. తర్వాత ఈ విషయం ఖచ్చితంగా రాసుండరు. మీడియాకి ఇందులో ఇంట్రెస్ట్ లేదు. నేను కరీనా కలిసి 3 గంటల సేపు మాట్లాడుకున్నాం. ఆవిడ షో టైమింగ్ ఎర్లీగా ఇచ్చేశారు. తర్వాత నేనే వెళ్లి కరీనాతో చెప్పాను, లేదు బేబ్ నువ్వు ఇంటికి వెళ్ళిపో, నా ప్రొడక్షన్ లో లేట్ అవుతుంది అని. ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి తర్వాత వచ్చారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పరు. మా మధ్య అది గొడవ సరే గానీ, చేయమని మాత్రం రాస్తారు. సరే ఇవాళ చెప్పండి, ఆ అరగంట మీరు అసలు ఏం మాట్లాడారు? సినిమాకి చెప్పండి. సంబంధించి చాలా మాట్లాడాం. ఆవిడ ఏ సినిమా సెట్ లో పనిచేశారో నేను అక్కడికి వెళ్లాను. ఆవిడ హాలిడేకి ఎక్కడికి వెళ్లారో నేనెక్కడికి వెళ్లాను. ఏ సినిమాలో పనిచేస్తున్నానో ఎక్కువ టైం స్పెండ్ చేశాం. అందులో షాహిద్ గారి పేరు ఎక్కడా రాలేదా? ఒకవేళ వచ్చినా నేనెందుకు మీకు చెప్పాలి? ఇప్పుడు మనం ఒక Thank you. బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్ లో పబ్లిక్ నుంచి చాలా మంది ప్రశ్నలు అడుగుతారు. ప్రియాంక చోప్రా గారి మీద తర్వాత ఆరోపణ కూడా చూద్దాం. ప్రమాదంతో చెలగాటం మీరు అక్షయ్ కుమార్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా? ఆయన మీకు ఏదైనా నేర్పించారా? లేదు, అవసరమే లేదు. నేనెప్పుడు ప్రమాదాలతో చాలా మరి ఆడుకున్నాను. ఆయనతో ఇలాంటి విషయాలు ఏవి మాట్లాడరా? లేదు, నేను ఆ కేటగిరీలో లేను, అందుకని నాకు ఆ ప్రాబ్లం లేదు. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్ లో ఇవాల్టి మన గెస్ట్ ఫిల్మ్ స్టార్ ప్రియాంక చోప్రా. ఆప్కి అదాలత్ లో తర్వాత ఆరోపణ. ఆప్కి అదాలత్ లో ఫిల్మ్ స్టార్ ప్రియాంక చోప్రా గారి మీదున్న ఆరోపణ. ఈవిడ తన చుట్టూ ఎవరున్నా సరే అస్సలు పట్టించుకోరు. ప్రియాంక గారు, మీరు ఇది ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. మీరు పెద్ద థీఫ్ అన్న విషయం ఒప్పుకున్నారు, చీటర్ అన్న విషయం ఒప్పుకున్నారు, అలాగే మీరు అరగంట కూడా. ఒకవేళ నా దృష్టిలో నన్ను నేనే బెస్ట్ అనుకోవడం అరగన్స్ అయితే అవును, నిజమే. అయితే మీరు నేనే నంబర్ 1, నాకు సాటి ఎవరు లేరంటున్నారా? లేదు, నేను ఏ పని చేస్తున్నానో అందులో నేనే ఎప్పుడూ నంబర్ 1 బెస్ట్ గా ఉండాలని అనుకుంటున్నాను. నాకు సంబంధించిన వరకు ఎప్పుడూ నాకు లైఫ్లో ఏ సమస్య లేదు. ఒకవేళ ఇంకొకరి సినిమా బాగా ఆడినా సరే ఆడకపోయినా సరే, వాళ్ళేం చేసినా సరే, ఎందుకంటే దేవుడు నాకు ఎంతగా ఇచ్చాడు అంటే నేను చాలా అదృష్టవంతురాల్ని. దాన్ని మీరు అరగన్స్ అని అనుకుంటే అయితే ఇది అరగన్స్ కాదంటారా? కరీనా, కత్రినా, కంగనా వీళ్ళందరూ ఒక లెక్కే కాదు. నేనే అందరికన్నా హాట్ అని మీరు నేను ఎప్పుడు అనుకుంటున్నారు. అనలేదే. కరీనా ఏమీ లేదు, కత్రినా ఏమీ లేదు, కంగనా ఏమీ లేదని. నాకు సంబంధించి నేనే నా దృష్టిలో నా పనిని బాగా చేస్తాను, రెస్పెక్ట్ ఇస్తాను. మిగతా వాళ్ళ గురించి నేనెప్పుడూ మాట్లాడలేదు. అలాగే అన్ని రోల్స్ మీకే రావాలని అత్యాశ కూడా. అలాంటిదే లేదు. నాకు దొరికిన రోల్స్ని బాగా చేయాలనుకుంటాను, అంతే. నేనెప్పుడూ బై గాడ్స్ గ్రేస్ నాకు ఎప్పుడూ అలాగా జరగలేదు. పని అడగాల్సిన అవసరం నాకు రాలేదు. ఒకవేళ ఒక సినిమా చేయాలంటే అది నాకు దొరకాలని చెప్పాల్సిన అవసరం రాలేదు. నాకు ఎన్ని సినిమాలు వచ్చాయో బై గాడ్స్ గ్రేస్ అవి తానుగానే నాకు వచ్చాయి. నేను చెప్పానుగా ఇండస్ట్రీలో నాకు ఎవరూ తెలీదు. సో అలాగే జరిగింది. చెప్పానుగా ఇదంతా మెరిట్లోనే జరిగింది. సో అన్ని సినిమాలు నాకే దొరకాలి అని నేనే చేయాలి అని నేనేనాడు అనుకోలేదు. ఒకవేళ నాకు సినిమా నచ్చుంటే నో చెప్పడానికి నాకు కష్టంగా ఉంటుంది, ఎందుకంటే నేను ఇది కూడా చేయాలి. ఈ విషయం నిజమేనంటారా? దోస్తానా ఇంకా కమినే సినిమా మీకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ 2 సినిమాలు కూడా ముందు మీరు నో అని చెప్పారు. లేదు, దోస్తానాకి నో చెప్పలేదు, కమినాకి నో చెప్పాను, ఫ్యాషన్ కి నో చెప్పాను. ఫ్యాషన్ కి నో చెప్పారు. అవును, ఫ్యాషన్ ని చూసారంటే ఫ్యాషన్ నా దగ్గరికి నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి 4-5 ఇయర్స్ అయి ఉంటుంది. అప్పుడే వచ్చింది. నాకు పెద్ద కాన్ఫిడెన్స్ లేదప్పుడు. క్యారీ ఆన్ చేయగలనని నా భుజాల మీద నేను ఎలా చేయగలను? సో నేను మధుకి చెప్పగలను, సార్ ఐ డోంట్ థింక్ నేను ఎలా చేయగలను. సో నేను వద్దని చెప్పేశాను. కానీ ఆయనకి నా మీద ఎంత కాన్ఫిడెన్స్ అంటే, నువ్వు చేయకపోతే నేను ఈ సినిమానే తీనని చెప్పేశారు. ఇలా మాట్లాడుతూనే ఆయన నన్ను కన్విన్స్ చేసేశారు. యూ బి ఏబుల్ టు డూ ఇట్ అన్నారు. నేను చాలా గ్రేట్ఫుల్ ఆయన నా మీద అంత నమ్మకం పెట్టుకున్నందుకు. కమినే అందులో చూసారంటే అందులో నాకు మొత్తంగా 8 సీన్సే ఉంటాయి. ఆ సినిమాలో అందులోని విశాల్ సార్తో చెప్పాను, సార్ 8 సీన్లే ఉన్నాయి, నువ్వు ముందు స్క్రిప్ట్ విను అన్నారు. అట్లీస్ట్ విను. ఆ టైంలో నేను దోస్తానా షూటింగ్ చేస్తూ ఉన్నాను. ఆ టైంలోనే ఆయన అక్కడ నాకు స్క్రిప్ట్ని నరేట్ చేశారు, యూ ట్రస్ట్ మీ అని. కానీ విశాల్ సార్ ఇండియాలోనే నంబర్ 1 డైరెక్టర్ అని చెప్పాలి. ఆయన ఏనాడు డిఫరెంట్గా ట్రై చేయడానికి ఆలోచించనే లేదు. అందుకే నేను ఆయనకు చెప్పాను. ఆయన ఇలా చెప్పిన తర్వాత చెప్పాను, ఐఎమ్ రెడీ టు వర్క్ విత్ యూ అని.
మీరు దోస్తానా సినిమా చేసేటప్పుడు కమినీ లాంటి సినిమా చేయడం కాన్ఫ్లిక్ట్ అవుతుందని మీరు అప్పుడు అనుకున్నారా? లేదు, అంటే నేనెప్పుడు స్టైల్లో గానీ లుక్స్ లో డిఫరెంట్ గానీ. డిఫరెంట్ అయిన మూవీస్ చేస్తాను. ఇక్కడ చేస్తాను, అక్కడ చేస్తాను. అక్కడ డాన్ చేశాను, ఇక్కడ సాత్కోన్ మాఫ్ చేశాను, ఇంకో చోట క్రిష్ చేశాను, తర్వాత బర్ఫీ కూడా చేశాను. ఐ లైక్ డూయింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్. నేను చెప్పాను కదా నేను అటెన్షన్ స్పాన్ షార్ట్ అని. సేమ్ టైప్ ఆఫ్ రోల్ చేస్తే బోర్ కొడుతుంది. మీరు ఏదైనా సినిమా చేసేటప్పుడు డైరెక్టర్ వచ్చి మీకు ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాడిని గొంతు పట్టుకుని చంపేయాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా చెప్పండి? అవును, ఒక అమ్మాయి అవడం వల్ల అలా చాలాసార్లు అనిపించింది. కానీ నేను చెప్పను, అదంతా అలాగే మర్చిపోతాను. కానీ జరిగింది, చాలా మందితో జరిగింది. తర్వాత ఎస్పెషలీ నేను ఏ ఫిలిం బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు. తర్వాత నాకు ఈ ఫిలిం ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ అంటూ ఎవరూ లేరు. లోన్లీ అమ్మాయి అవ్వడం వల్ల చాలా మంది ఇలాగనుకుంటారు, యూనో ఫ్రీడమ్, వాళ్ళు ఏదోలా మాట్లాడతారు. ఎందుకంటే నేను ఎవరి నీడలోనూ లేను కదా. సో అలా చాలా విషయాలు జరిగాయి. కానీ నా పేరెంట్స్ నన్ను మంచి లక్ష్యాలతో పెంచారు. సో ఇలా ఎప్పుడు జరగలేదా? అంటే మీరు సినిమా వదిలేసే పరిస్థితి? నేను చాలా సినిమాలను వదిలేసుకున్నాను, ఎందుకంటే ఇలాంటి డైరెక్టర్స్ పనిచేయడం నాకు ఇష్టం ఉండదు. సెట్ నుంచి అలాగే బయటకు వచ్చేస్తాను. నేను చాలా సెల్ఫ్ రెస్పెక్ట్. అదేమిటంటే నాకు ఎప్పుడు ఆత్మాభిమానమే చాలా ముఖ్యం. ఒక డైరెక్టర్ అవసరానికన్నా ఎక్కువగా మిమ్మల్ని ఎక్స్పోజ్ చేయమని చెప్పారని అన్నెసెసరీలీ ఆ సినిమాని మీరు డ్రాప్ చేసేసారని అవును. విన్నాను. ఏం జరిగిందంటే ఆ, కొంచెం మర్యాద లేకుండా మాట్లాడారు. నేనప్పుడే సినిమాలోకి కొత్తగా వచ్చాను. ఆ డైరెక్టర్ నా డ్రెస్ డిజైనర్తో మాట్లాడుతున్నారు. ఒకవేళ ఆయనకు తెలుసుండొచ్చు నేను ఆయన పక్కనే నుంచోనున్నానని. హీ డిడ్ంట్ కేర్. ఒకవేళ నేనక్కడ ఉన్న విషయం ఆయనకి తెలియకుండా కూడా ఉండుండొచ్చు. నా డ్రెస్ డిజైనర్తో మాట్లాడుతున్నారు, అది చాలా చీప్గా. ఆ డ్రెస్ ఎలాగుండాలంటే అందరి కళ్ళు ఆ డ్రెస్ వేసుకున్న వాళ్ళ మీదే ఉండాలి అని అలా చాలా నీచంగా మాట్లాడారు. దాంతో అతన్ని మర్చిపోయాను. 2 రోజులు షూటింగ్ జరిగిందంతే. ఆ డైరెక్టర్కి ఇంతవరకు తెలీదు ఎందుకు నేను డ్రాప్ చేశాను. నెక్స్ట్ డే నేను ఇంటికి వెళ్ళిపోయాను. నేను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను కదా, అందుకని రొటేషన్కి నా దగ్గర డబ్బులుండవు. సైనింగ్ అమౌంట్ తిరిగి వచ్చేసాను. 2 రోజులు డబ్బు పోయింది. 2 రోజులు నాకు ఎంత ఖర్చయిందో అది తిరిగి వచ్చేసాను. మూవీ పోయింది. ఐ థింక్ ఆయన ఈ షోని చూస్తే ఆయన గురించి మాట్లాడుతున్నానని ఆయనకి తెలుస్తుంది. ఆ తర్వాత ఆయనతో నేను ఇంతవరకు ఎప్పుడూ పనిచేసిందే లేదు. అయితే ఇండైరెక్ట్ గా మీరేం చెప్తున్నారంటే ఏదైనా జాగ్రత్తగా అడగని అంటున్నారు. రజత్ సార్, మీ గురించి నాకు బాగా తెలుసు, మీకు మర్యాద ఇవ్వడం తెలుసు. ఈ మధ్య ఏదైనా మంచి రోల్స్ చేయాలంటే సైజ్ 0 ఉండాలని విన్నాను. నాకు లేదు, నాకు మంచి ఫిల్మ్సే దొరుకుతున్నాయి, అందుకని నాకు తెలీదు. తర్వాత మీరు దానికోసం ఏమీ చేయలేదని కూడా నేను విన్నాను. పరాటా తింటారు, జిమ్కి వెళ్ళడానికి భయపడతారు అని. జిమ్కి వెళ్ళడానికి భయపడను, కానీ జిమ్ విషయంలో నేను కాస్త లేజీ. ఐ వర్క్ ఎ లాట్. మీరు చెప్పారు కదా నేను కాస్త గ్రీడీ అని. నేను అన్ని ఫిల్మ్స్ చేస్తానని. సో మంచి ఫిల్మ్స్ వచ్చాయంటే ఆ గాడ్ గ్రేస్ నాకు మంచి ఫిల్మ్సే వస్తాయి. నాకు నచ్చిన ఫిల్మ్ అయితే నేను నో చెప్పను. సంవత్సరానికి 6 ఫిల్మ్స్ చేస్తున్నాను, నాకు అదే చాలు. ఇంటికి వెళ్ళేటప్పుడు టైర్డ్ గా ఉంటాను, నేను జిమ్కి వెళ్ళలేను, అది నాకు నచ్చదు కూడా. సో నాకు ఒక ఎక్స్క్యూజ్ ఉంది. మా అమ్మ కూడా నేను చాలా పనిచేస్తున్నాను అనుకుంటారు, సో నాకు అది అక్కర్లేదు. సో నువ్వు త్వరగా నిద్రపో, నీకు జిమ్ అక్కర్లేదని అంటారు. నాకు బాగా వండి పెడతారు. ఐ లవ్ మై ఫుడ్. ఎవరేం చెప్పినా ఆ తిండి విషయంలో మాత్రం ఎవరి మాట వెన్ను. పంజాబీ అవ్వడం వల్ల ఐ లవ్ పరాఠా. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్. నేను చాలా బ్లెస్డ్. మెటాబాలిక్లో ఐఎమ్ బ్లెస్డ్. దోస్తానా సినిమా చేసేటప్పుడు మీకు జాన్ చెప్పలేదా ఎలా తినాలి, ఎంత తినాలి, తర్వాత ఎలా ఎక్సర్సైజ్ చేయాలి? యూనో యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే జాన్ నాతో చెప్తారు, ఆ తర్వాత కూర్చొని స్టీమ్డ్ ఫిష్ తింటారు, అది కూడా ఉప్పు లేకుండా. నేను ఆయన పక్కన కూర్చొని పాస్తా తింటాను, పిజ్జా తింటాను. నేను ఇలా తినడం చూసి ఆయనకి చాలా కష్టంగా ఉంటుంది. నాకెప్పుడూ అడ్వైస్ చేస్తూ ఉంటారు, ఏంటి నువ్వు ఇలా తింటున్నావు, లావ్ అయిపోతావు అని. సర్లే సర్లే, అది లావ్ అయినప్పుడు కదా, లావ్ అయితే నేను జిమ్కి వెళ్తానులే అని అంటాను. నేను ఆయన్ని కలిసినప్పుడు నాకు 2-3 లెసన్స్ తీస్తూ ఉంటారు, ఏం తినాలి ఏం నాకు తినకూడదు లెసన్ అని. తీస్తూ ఉంటారు, ఎంత ఎక్కువగా తింటున్నావు, ఈట్ హెల్తీ అని అంటూ ఉంటారు. ఫిట్నెస్ మీద ఫోకస్ చేయకుండా, బాడీ మీద ఫోకస్ చేయకుండా జిమ్కి వెళ్ళి బాడీ ఫిట్ గా లేనప్పుడు ఒక అమ్మాయి అయ్యండి మీరు కత్రంకో కిల్లాడి షోలో మీరు ఎలా పార్టిసిపేట్ చేశారు చెప్పండి? నన్ను చూసారంటే నేను ఎక్కువగా ఎడ్యులిటీ ఇంకా స్పోర్టివ్నెస్, జిమ్కి దీనికి ఎటువంటి సంబంధం లేదు. చాలా మంది ఉంటారు వాళ్ళ బాడీ చాలా బాగుంటుంది, కానీ నేను 100 మీటర్ రేస్లో వాళ్ళని 2 నిమిషాల్లో ఓడిస్తాను. నేను తలకిందులుగా నించోగలను, కానీ వాళ్ళు కనీసం వంకోలేరు. సో అజిలిటీకి దానికి సంబంధం లేదు. నేనెప్పుడూ చాలా స్పోర్టివ్గా ఉంటాను. గేమ్స్ ఆడుకోవడం, పరిగెట్టి ఆడుకోవడం, ఇది ఎప్పుడూ నాలో ఉంది.
సో ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ బై నేచర్. అలా అయితే మీరు ఈ కత్రంకు కిల్లాడిలో పాల్గొనేటప్పుడు అక్షయ్ కుమార్ గారి దగ్గర ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఆయన ఏదైనా టిప్స్ లేదు, ఇచ్చారా? దానికి అవసరమే లేదు. నేను ఎప్పుడు ప్రమాదాలతో అది కాదు, ఈ ఆడుకున్నాను. విషయం గురించి మీరు అసలు జెంట్స్ తో ఏం మాట్లాడరా? లేదు, నేను ఆ కేటగిరీలో లేను, నాకు ఆ ప్రాబ్లం లేదు. చాలా మంది నా దగ్గర చెప్పారు ప్రియాంక గారిని ఖచ్చితంగా ఈ ప్రశ్న అడగాలి అని. ట్రైన్ లో బైక్ డ్రైవ్ చేసే స్టంట్ ని స్వయంగా మీరే చేశారా చెప్పండి? అరే మేకింగ్, మీరు కత్రోకా కిల్లాడి మేకింగ్ చూడండి. మీరు ఆ మేకింగ్ చూడండి. నేను బైక్ తోలుతున్నాను. అవును, డేంజరస్. యాక్చువల్ గా నేను బైక్ తోలడం డాన్ కోసం నేర్చుకున్నాను, డాన్ మూవీ కోసం. నాకు బైక్ అంటే చాలా ఇష్టం. నాకు గేర్ బైక్ తోలడం అస్సలు తెలీదు. అది డాన్ లో ఒక సీన్ కోసం నేర్చుకున్నాను. ఇప్పుడు అది చాలా యూస్ఫుల్ గా ఉంది. మీ పేరెంట్స్ అసలు అబ్జెక్ట్ చేయలేదా చూడమ్మా ఇలాంటివి నువ్వు చెయ్యొద్దు అని? అందుకే మా నాన్న నాతో పాటు నేను తీసుకువెళ్ళలేదు. డాడ్, మీరు అంత దూరం రాలేరు అన్నాను. టీవీ చూసే వరకు ఆయనకి ఈ విషయమే తెలియదు. కానీ అమ్మొస్తారు, ఆవిడ్ని షాపింగ్ కి పంపించేస్తాను. ఇప్పుడు ఆడియన్స్ ప్రశ్న అడగాలనుకుంటున్నారు. I saw you with coffee with Karan. I'm gonna just say one name. I just wanna see you expression. ఓ గాడ్, స్టాప్ ఇట్ Shahrukh బాయ్. Khan. నేను ఇప్పుడే ముఖం మూసేసుకున్నాను. Please, ma'am. At least once. నో, Shahrukh Khan. ప్లీజ్ స్టాప్ ఇట్. ఎందుకురా? Shahrukh Khan. అరే స్టాప్ ఇట్. Once only, ప్లీజ్ ma'am. చాలు. షారుఖ్ వల్ల అసలు ఏంటి ప్రాబ్లం? సార్, ఆయన ఆ లిస్ట్ లో ఉన్నారు, మీకు తెలీదా? ఆయన ఆ లిస్ట్ లో ఉన్నారు. అలాగా? అవును, ఆయన లిస్ట్ లో ఉన్నారు, మీకెవరికి తెలీదు. ఎదుర్కొంటా మాట్లాడను, అది వేరే విషయం. కానీ పబ్లిక్ లో ఆయన్ని మిమిక్రీ చేస్తారు. అవును, ఆయన పర్మిషన్ తో. ఆయన దగ్గర నైస్ గా అడుగుతాను, నేను ఇలా చేయబోతున్నాను, చైనా వద్దా ప్లీజ్ అని. ఆయన చేసుకో, పర్వాలేదులే అంటారు. ప్రియాంక, నేను మిమ్మల్ని అన్ని రకాల ప్రశ్నలు అడిగాను, మీరు అన్నిటికీ చాలా చక్కగా సమాధానం చెప్పారు, నిజాయితీగా సమాధానం చెప్పారని చెప్తాను. Thank ఇప్పుడు you. మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇవాల్టి జడ్జ్ అయిన సోనల్ కల్రా గారు ఇచ్చే తీర్పేంటో మనం అందరం విందాం. అంతే, 2 లైన్లే. వెల్కమ్ బ్యాక్. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు జరిపింది ప్రియాంక చోప్రా గారి మీద. మనం ఆవిడ మీద ఆరోపణలు వేశాం, ఆవిడ దొంగతనం గురించి, అలాగే చీటింగ్ గురించి, ఇంకా అరగెన్స్ గురించి కూడా. ప్రియాంక గారు అన్ని ప్రశ్నలకి నిజాయితీగా సమాధానం చెప్పారు. ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ సోనల్ కాల్రా గారి ఇచ్చే తీర్పేంటో ఇప్పుడు మనమందరం విందాం. ప్రియాంక, మీరు ఫిలం ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్ లిస్ట్లో ఉన్నారు. ఆ దేవుడు మీకు మంచి అందం ఇచ్చి, నటించడం ఇచ్చి ఈ ఇండస్ట్రీకి పంపారు. ఈ రోజు మీకు రజిత్ సార్ అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు ఏది దాచిపెట్టకుండా మంచి జవాబులిచ్చారు. ఈ న్యాయస్థానం 7 హత్యల్ని ఎప్పటికీ క్షమించదు. కానీ ఈ న్యాయస్థానం మీ ఆరోపణలను క్షమిస్తుంది, కానీ ఒక చిన్న శిక్ష విధిస్తుంది. కానీ మాకు ఏమీ తెలియకుండా మీరు ఒక చిన్న విషయాన్ని చేయాలనుకుంటున్నాం. అది మీ వల్ల చేయగలరు? అది మీకు తెలీదు ప్రియాంక. అది ఏంటంటే చిన్న సాంగ్, ఒక ఫుల్ సాంగ్ ని విజిల్ చేయగలం. మా కోసం మీరు చేస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఏ పాటకి విసిల్ కొట్టాలి? అంతే, 2 లైన్లే. ఆప్కి అదాలత్లో ఇవాళ మన కేసు జరిపింది ప్రియాంక చోప్రా గారి మీద. ప్రియాంక చోప్రా గారి సక్సెస్ కి మన అభినందనలు. ఆవిడకి న్యూ కమిట్మెంట్స్ రావాలి, ఆవిడ ఇలాగే ప్రజలందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి, ఇంకా పాపులర్ అవ్వాలి. ఈ బెస్ట్ విషెస్ తో ఈ షోని ఇంతటితో ముగిద్దాం. తర్వాత ఎపిసోడ్లో ఇంకొక అతిథి ముందు నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.